భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకను మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను స్థానిక బస్ స్టేషన్ సమీపంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకను మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను స్థానిక బస్ స్టేషన్ సమీపంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న జరిగిన పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులు అసత్యం మాట్లాడతారని, హింసను ప్రేరేపిస్తారని, అబద్ధం మాట్లాడతారని, హిందువులని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని తెలిపారు. దేశ ప్రజలందరికీ రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని, రాహుల్ గాంధీ కుటుంబ వారసులందరూ కూడా మొదటి నుండి హిందువులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించడంలోనే ఉన్నారని, అంతేకాకుండా మొదటి నుంచి హిందూ వ్యతిరేక విధానాల అవలంబిస్తున్నారని, ఇకనైనా ధోరణి మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మున్గోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, స్థానిక కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, కైరంకొండ అశోక్, దాసోజు భిక్షమాచారి, ఉడుగు వెంకటేశం గౌడ్, బాతరాజు సత్యం, ఆలె చిరంజీవి, దిండు భాస్కర్, ముత్యాల భూపాల్ రెడ్డి, కాసుల వెంకటేశం, గోషిక పురుషోత్తం, కట్ట కృష్ణ, వనం ధనుంజయ్, ఫకీర్ శ్రీనివాస్ రెడ్డి, లగోని పాండుగౌడ్, తేలికుంట్ల శ్రీధర్, అమృత, దశరథ, గుర్రం రవీందర్, మిర్యాల రవి, చీకూరు వెంకటేశం, వరంగంటి భానుప్రకాష్, నల్ల శివప్రసాద్, గోష్క నరహరి, బడుగు ధనుంజయ్, బొంగు పాండు, వంశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.